మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ప్రభు పేట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. సహోదరి సహోదరుడా, దేవుడు హూ ఈజ్ గాడ్ అంటే ఒక పెద్ద గొప్ప ప్రవక్త అన్నారు. నిన్ను కాపాడేవాడే దేవుడు, నిరంతరము నిన్ను చూసేవాడే దేవుడు. మనం అనుకుంటాం కొన్ని విషయాల్లో నన్ను ఎవరు చూడట్లేదు, నాతో ఎవరు లేరు. నిజమే, ఎవరు లేరు. నిజమే, ఎవరు చూడట్లేదు. ఎవరున్నారండి చూడటానికి? ఈ లోకములో నిన్ను నన్ను చూడటానికి ఎవరున్నారు? సాధారణంగా కొన్ని విషయాల్లో మనం చూస్తే, కొన్ని గమ్య స్థానాల్లో మనం చూస్తే తల్లిదండ్రులే సహాయంగా ఉంటారు. తల్లిదండ్రులు తప్ప ఈ లోకములో వేరే ఒక సహాయము త్వరగా దొరకదు. కొంతమంది ఉంటారు కానీ అతి త్వరగా దొరకదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తల్లిదండ్రులు మాత్రం. తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, తల్లిదండ్రులు ఇచ్చే అదొక ఘనత కావచ్చు, తల్లిదండ్రులు ఇచ్చే అదొక భరోసా కావచ్చు, వారే మనకి మొట్టమొదటి స్థానంలో కనపడుతుంటారు. అయితే సహోదరి సహోదరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు అని లోకానికి వచ్చాడు. ఎందుకని వచ్చాడు? మనం అనుకుంటాం కదా, ఈ లోకములో నాకెవ్వరు లేరు, నాకు ఎవరు నా వెంట రారు అని మనం అనుకుంటాం కదా. సహోదరుడా, దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. మనం ఈరోజు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఏం జ్ఞానం అయ్యా అంటే, నేను ఈ లోకానికి వచ్చాను. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అని లోకానికి వచ్చారని నేను తెలియజేస్తాను. నేను ఈ లోకానికి వచ్చాను. ఎందుకు వచ్చాను? వచ్చి ఏం చేశాను అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. తెలుసా? దేవుడు ఎందుకు వచ్చాడో నీకు తెలుసా? దేవుడు వచ్చి ఏం చేశాడో నీకు తెలుసా? ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక చెడు, ఒక మైండ్ అనేది ఉండిపోయింది. ఏమిటి అయ్యా అంటే, ఒక విగ్రహాన్ని తయారు చేయటం, ఆ విగ్రహంలో దేవుణ్ణి చూసుకోవటం, ఆయన్ని పూజించటం, పాలాభిషేకాలు, దహన బలులు, ఇలాగా వారి యొక్క జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. నిజమైన దేవుడు ఎవరో తెలియక, నిజమైన గొప్ప రక్షకుడు ఎవరో తెలియక వారి జీవితాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు. మీ సహోదరి సహోదరి జాగ్రత్తగా విను. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇవాళ నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నారంటే, ఆయన ఎవరు? అసలు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమిటి సంబంధం లోకానికి ఆయనకి? ఒకవేళ వచ్చి ఏం చేశాడండి? నిజమే, ఆయన ఎవరో తెలియక కొంతమంది నశించిపోతున్నారు. నిజమే, ఆయన ఎవరో తెలియక కొంతమంది పాడైపోతున్నారు. నిజమే, ఆయన ఎందుకు వచ్చాడో తెలియక కొంతమంది పతనం అయిపోతున్నారు, నరకానికి చేరువైపోతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే బిడ్డ, దేవుడు వచ్చింది దేనికి, వచ్చి ఏమి చేశాడో కూడా ఇవాళ నేను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇవాళ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఇవాళ చెప్తుంది ఏంటో తెలుసా? దేవుడు అంటే ఈ లోకమును సృష్టించింది యెహోవా. బైబిల్లో మనం చూస్తే ఆది కాండములో ఫస్ట్ చాప్టర్, ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఏముంటుంది? ఆది యందు దేవుడు. ఎవరంటే ఆది యందు దేవుడు. దేవుడు అనే పదం అక్కడ లిఖించబడి, దేవుడు, రైట్? ఫస్ట్ పదమే దేవుడు అండి, మనుషుడు కాదు. దేవుడు అంటే మనుషులు అప్పటికి రానే రాలేదు, లేనే లేరు. ఆది యందు అంటే స్టార్టింగ్, రైట్? మొట్టమొదటి స్థానములో మొట్టమొదటిసారిగా దేవుడు ఈ లోకమును చూశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అని ఏమనున్నది? భూమి ఆకాశం. దేవుడు భూమిని ఆకాశమును తన చేతులతో సృజించాడా? నా ప్రశ్న. లేదు, నోటి మాటతో సృష్టించాడు.
నా దేవుడు గొప్పవాడు అనేదానికి మొట్టమొదటి ఉదాహరణ, మొట్టమొదటి జవాబు. రైట్. దేవుడు గొప్పవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు సంపూర్ణమైన శక్తి కలిగిన వాడు. నోటి మాట ద్వారా సృష్టి యావత్తును ఆయన ఏర్పాటు చేశాడు. నోటి మాట సెలవిస్తే చాలు మన జీవితము మారిపోతుంది. చూసాం కదా, నోటి మాటతో భూమిని ఆకాశంను సృజించినది. అలా కింద వచ్చినానికి మనం వస్తూ ఉంటే భూమిని ఆకాశంను సృజించాడు, జంతువులను సృజించాడు, ప్రపంచాన్ని సృజించాడు, సముద్రాలను, నదులను. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన నోటి మాట వల్లే కలిగి ఉంది. ప్రతి ఒక్కటి మనం వాళ్ళు చూస్తున్నాము అంటే అది ఆయన నోటి మాట వల్లనే. రైట్. సహోదరి సహోదరా, జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు నోటి మాటతో చేసిన కార్యాన్ని మనము మొట్టమొదటిగానే చూస్తాం. రైట్. అర్థమైంది మీకు? దేవుడు నోటితో చేసే కార్యం ఏంటి? హల్లెలూయా. దేవుడు నోటితో ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పడంతే. ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. యెహోవా తండ్రి భూమి ఆకాశములు సృజించి దేవుడు ఆ రోజు ప్రతి ఒక్క అందాలను, ప్రతి ఒక్క భూమి ఆకారాన్ని సృజించిన తర్వాత 6 రోజులు అయిపోయింది. అంతా సృజించేసాడు. మనిషిని కూడా సృజించాడు దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోకమును అంటే భూమిని, ఆకాశమును, సూర్యులను, చంద్రులని, నక్షత్రాలను, సమస్త యావత్తును అంటే ప్రతి ఒక్క భూమిని ప్రతి ఒక్క భూమి అంటే ఈ రౌండ్ ఉంది కదా భూమి మధ్య, ఈ భూమి యావత్తును మొత్తం కూడా దేవుడు సృజించాడు. ఈ భూమిని దేవుడు సృజించిన దేవుడు మనుషులు సృజించుతామని ఆలోచన చేశాడు. పక్షులు సృజించాడు, జంతువులు సృజించాడు, భూమి మీద పాకు ప్రతి జీవి కూడా ఆయన సృజించినది. ఆకాశంలో తిరుగు ఎగురు ప్రతి ఒక్క జీవి కూడా ఆయన సృజించినది. ఇన్ని చేసిన దేవుడు ఆయన కూడా మనుషులు చేయాలని ఆశపడ్డా. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎందుకు దేవుడికి అంత ప్రేమ? దేవుడికి నా మీద ప్రేమ లేదు. కుక్కకు ఉంది విలువ, కుక్కకి కూడా ఈ లోకములో విలువ ఉంది, కానీ నాకు లేదు. దిస్ ఈజ్ ద అంశం అనుకుంటే మన సాధారణంగా మన హృదయంలో వచ్చే ప్రశ్న, మన బాధల్లో ఉన్నప్పుడు కానీ, మన కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, మన నష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, స్ట్రోమ్స్ మనకి ఎదురైనప్పుడు, గాలి తుఫానులు, అలలు ఇవన్నీ ఎదురవటం సాధారణమే కదండి. ఇలా ఎదురైనప్పుడు దేవునికి మనం వేసే ప్రశ్న, నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకున్నావా? అసలు నేను ఇక్కడ ఉన్నాను అనే విషయము నీకు తెలుసా? వాట్ ఈస్ దట్? ఏమన్నా నేను ఇక్కడ ఉన్నాను అని నీకు తెలుసా అంటే ఆయన తెలియకుండానే ఆయన ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చావా? హల్లెలూయా. దేవుడు నీతో చెప్తుంది ఏంటో తెలుసా? దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, ప్రతి ఒక్క యావత్తును మొత్తం కూడా నోటి మాటతో సెలవిచ్చాడు. నోటి మాటతోనే భూమి కలుగు, ఆకాశమా కలుగు, సూర్యుడా కలుగు, నక్షత్రాలు కలుగు. దేవుడు నోటి మాటతోనే సృష్టించాడు. కానీ మానవుల మీద దేవుడికున్న ప్రేమ ఏంటో తెలుసా? మానవులంటే దేవుడికి నాకు ప్రత్యేకత ఏంటో తెలుసా? నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో దేవుడు తెలుసా? తన చేతులతో, తన స్వయమైన చేతులు. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏంటి? నన్ను తన చేతులతో ఆయన నిర్మాణము చేశాడు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు నన్ను కూడా ఒక చేతితో, ఆయన స్వయ చేతితో, ఆయన యొక్క చేతులతో మనల్ని ఏర్పాటు చేశాడు. సమస్త భూమిని కూడా నోటి మాటతో ఆయన ఏర్పాటు చేస్తే మనుషులు మాత్రము తన ఇష్టముగా తన చేతులతో చేశాడు. మట్టిని తీసుకున్నాడు,
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనమంటే ఎంత ఇష్టము అనేది ఒక్కొక్క వచనములో ఉంటుందండి. అది చదువుతూ ఉంటే మనకు వస్తుంది ఒక ఒక ధైర్యం వస్తుంది, ఒక గొప్ప ఆధిక్యత వస్తుంది. మనం ఎవరో ఏంటో తెలుసుకున్న తర్వాత మనలో ఉండే ఆ సంతోషమే ఒక గొప్ప వరము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన చేతులతో చేయటము గొప్ప వరం అయితే, మన ప్రేమ అంటే దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ ప్రేమకి అదొకటి సాదృశ్యం అయితే, రెండోది ఏంటో తెలుసా? ఆయన ఎలా సృజించాడు మనుషులు, ఎలా రూపురేఖలు దిద్దాడు. అక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది. ఏమని? నా స్వారూప్యమందు, ప్రభు యొక్క స్వారూప్యమందు, దేవుని యొక్క స్వారూప్యమందు, దేవుని పోలిక చెప్పున, ఆయన నా పోలిక చెప్పున నరులను చేయటము అనుకున్నాడు. హల్లెలూయా. మనుషులు ఎలా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మనము ఈ లోకములో చూస్తే పాపిష్టి వాటికి అలవాటు పడుతుంది. దయచేసి జాగ్రత్తగా గమనించు. దేవుడు మనకి చెప్తుంది ఏంటయ్యా అంటే, దేవుడు మొట్టమొదటి స్థానంలో మొట్టమొదటి రోజున నిన్ను నన్ను సృజించక మునుపు దేవుడు మనల్ని చేద్దాము అనుకున్నప్పుడు దేవుడు ఏమని అనుకున్నాడు? హృదయంలో నా స్వారూప్యమందు చేయాలి అనుకున్నాడు. దేవుడి స్వారూప్యమందు చేయాలి అనుకున్నాడు. దేవుడి స్వారూప్యమందు ఎందుకు చేయాలనుకున్నాడు? ఆయన పోలిక చొప్పున మనం ఉండాలి అనుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి సహోదరి సహోదరా, ఈ లోకపు తల్లిదండ్రులను మనం చూస్తే, వారు వివాహము చేసుకున్న తర్వాత వారి కడుపులో బిడ్డ తయారైనప్పుడు, బిడ్డ పుట్టబోచుండగా వారు ఎన్నో ఆలోచనలు చేస్తారు. బిడ్డ ఎవరు పోలికొట్టాడు, బిడ్డ ఎవరు పోలికొట్టాడు, తండ్రి పోలిక తల్లి పోలిక, తండ్రి పోలిక తల్లి పోలిక. అంటే ఈ లోకములో ఉన్న ఎలకే ఎంత ప్రేమ అంటే, సర్వశక్తిమంతుడైన దేవునికి స్వయముగా చేత్తో తయారు చేసిన ఆ నా దేవుడికి, ఆ గొప్ప నా దేవుడికి ఇంకెంత గొప్ప తనకు, ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చూడండి, ఇది ఇవాళ మనం చూస్తున్నాం కదా, పోలిక పోలిక పోలిక, తండ్రి ప్రేమ తల్లి ప్రేమ, తండ్రి పోలిక తల్లి పోలిక అని చెప్పి ఇదంతా మనం చూస్తున్నాం కదా. ఇదంతా కూడా వచ్చింది ఆ రోజు నుంచి. దేవుడు అనుకున్నాడు ఆ రోజు, దేవుడు నా పోలిక చెప్పుని చేస్తావు నా బిడ్డలని అనుకున్నాడు. దేవుడు గొప్పడండి. ఆయన పోలిక చెప్పునే చేశాడు. ఆయన పోలిక చెప్పునే దేవుడు ఏర్పాటు చేశాడు. మట్టిని తీసుకున్నాడు, తన మొహం ఎట్లా ఉంటుందో, హల్లెలూయా, తన యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయో దేవుడు అట్లా ఏర్పాటు చేశాడు. భూమిని ఆకాశం నోటి మాటలతో కలగచేయటం అంటే 8 నిమిషాలు పడుతుంది. ఆయన మాట్లాడినంతసేపు భూమి కలుగు అయిపోయే, ఆకాశమా కలుగు అయిపోయే. మరి అంతే కదండి. దేవుడు మాట అంటే ఎలా ఉంటుంది? నువ్వేనే మనం మాట్లాడాలంటే 1 నిమిషంలో మాట్లాడేయచ్చు. డబ్బు రా, డబ్బు పో అనొచ్చు. ఎంతసేపు అండి? క్షణంలో అని వస్తుందా రాట్లేదా అని ఆలోచించాలి. దేవుడు నోటి ప్రకారం అది విన్నాడు. ప్రకృతి వినింది. దేవుడు కలుగు అంటే కలిగింది, ప్రకృతి వినింది. దేవుడు సహోదరి సహోదరా, దేవుడు వాటి నోటి మాటతో క్షణములోనే తయారు చేస్తే, రోజుల్లోనే అవన్నీ పూర్తి చేసేస్తే, దేవుడు మనల్ని దేవుడు ఎంతసేపు ఏర్పాటు చేశాడు? 2 నిమిషాలు మన కోసం కేటాయించాడు. అదేంటి? నోటితో మాటతో కలిగిపోయింది. అంత శ్రమ దేవుడు దాని మీద పడలేదు, కానీ మన కోసం పడ్డాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని తయారు చేయడానికి దేవుడు పడిన శ్రమ 0 లెవెల్స్ అయితే, మనిషిని తయారు చేయడానికి దేవుడు పడిన శ్రమ 100%. దేవుడు మట్టిని తీసుకున్నాడు. మట్టిని తీసుకొని దేవుడు మనం చూస్తే తన స్వారూప్యం తయారు చేస్తాడు. ఒక మనిషిని తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. పరలోకంలో దేవుడి దగ్గర మనం జీవించాలి అంటే ఆయన స్వారూప్యం ముందు మనం ఉండాలి. నా స్వారూప్యం ముందు మీరు కనపడితే, నా పోలిక చెప్పుడు మీరు కనపడితే, రేపటి దినాన నా రాజ్యం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోతాను. హల్లెలూయా. దేవుడు అన్నమాట. మీరు
నా రాకడ వచ్చిన సమయంలో, దేవుని యొక్క దూతలు దిగురాబోచిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవసారి ఈ ప్రపంచం మీదకి, ఈ భూలోకం మీదకి రాబోచున్నప్పుడు దేవుడు ఎవరిని తీసుకెళ్తాడు, ఎవరిని ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు, ఎవరిని వదిలేసి వెళ్ళిపోతాడు? ఆయన స్వారూప్యములో ఉన్న వారిని మాత్రమే దేవుడు తీసుకెళ్తాడు. గమనిస్తున్నావా? ఈరోజు నీవు ఏ స్వారూప్యంలో ఉన్నావో గమనిస్తున్నావా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను, దేవుడు నిన్ను సృజించాడు, తన చేతులతో నిన్ను తయారు చేసిన తర్వాత ఆయన స్వారూప్యంలో బ్రతకాల్సిన నీవు ఈరోజు ఎలా బ్రతుకుతున్నావు? ఈ రూపురేఖలు మనిషి గమనించాల్సింది ఏంటో తెలుసా? మనిషి యొక్క శరీరము ఏమంటుంది? పాపము చెయ్యి 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 అని బోధిస్తుందా? మనం చూస్తాము, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టు దావీదు భక్తుడు సెలవిచ్చాడు. నిజమేనా? మన నాలుకే మనకి పాపము చేయించడానికి అవకాశము ఉంటుంది. అయితే మనము మన జీవితంలో అనుకుంటాము, దేవుడు ఏం చేస్తాడు? సహోదరి సహోదరా జాగ్రత్త. సహోదరి సహోదరా, దేవుడు ఏర్పాటు చేసుకుంది దేనికండి? మనల్ని ఆయన స్వరూపం ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పోలిక చొప్పున జీవించడానికి, ఆయన కొరకు మనం వాడబడటానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, అసలు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది కూడా మనం తెలుసుకుంటాం. సహోదరి సహోదరా, దేవుడు మనల్ని ఆయన స్వారూప్యం తయారు చేసిన తర్వాత 7 రోజులు అయిన తర్వాత, 6 రోజులు అయిపోయింది, 7వ రోజున ఆయన చేసిన యావత్తుని బట్టి కొద్దిగా ఆయన అలసిపోయి పడుకున్నాడు. హల్లెలూయా! విశ్రాంతి తీసుకున్నాడు ఆ రోజు. అందుకని మనకు విశ్రాంతి దినం అనేది 7వ రోజున మనకి ఏర్పడింది. 7వ రోజు విశ్రాంతి దినం ఎందుకు ఏర్పాటైందంటే, దేవుడు 6 రోజులు కూడా మొత్తమును సంపూర్తి చేసి 7వ రోజున ఆయన విశ్రమించారు కనుక ఆ రోజు మనకి హాలిడేగా మనం చూస్తున్నాం. సోమవారం నుండి శనివారం వరకు కూడా ఈ 6 రోజులు కూడా మనం ఏ పనులైనా కావచ్చు, ఏ పనులైనా కానీ బిజీగా ఉన్నా ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి తప్పు ఏమాత్రము లేదు. కానీ అంటే మంచి పనులకు మాత్రమే చెప్తున్నాను, చెడ్డ పనులకు కాదు. మంచి పనులు చేసే వాటిలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, 6 రోజులు కూడా మనము వాటిని బట్టి బిజీ అవ్వటము ఎటువంటి తప్పు ఏమాత్రము లేదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ 6 రోజుల్లో తన పనిని పూర్తి చేసుకుని 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. అంటే అవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. మనము కూడా సోమవారం నుండి శనివారం వరకు కూడా మన పనులు ఏవైనా కావచ్చు కానీ అన్నీ చేసుకుని ఆదివారం వచ్చేసరికి అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. మనము కూడా ఆ రోజు దేవునికి కేటాయించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని 7వ రోజు మనం కలుసుకోవటానికి దేవుడు మనకి సహాయం చేశారు. 6 రోజులు కూడా దేవుడు బిజీగా ఉన్నాడు కనుక 6 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పనిలో యావత్తులో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకొని ఫ్రీగా ఉన్నారు కాబట్టి 7వ రోజు దేవుడు ఫ్రీగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన కలవటానికి అవకాశము ఉంది. సో మనము కూడా ఏ పని ఉన్నా కానీ అన్ని విడిచిపెట్టుకొని 7వ రోజున యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్థానిక సంఘాలకు వెళ్ళాలి. మీ యొక్క సంఘానికి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘాలు, సేవకులు అంటే మామూలు విషయం కాదు. సేవకులు పడే కష్టాలు కానీ సేవకులకు ఉన్న ఆ అనుభూతులు వేరు. దేవుడికిను సేవకునికి మధ్య ఒక బాండింగ్ గట్టిగా బలంగా ఉంటుంది. ఆ బాండింగ్ అనేది మనము వారిలో చూస్తాం. సహోదరి సహోదరా, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏర్పాటు ఎలాంటిది మనం గమనించాలి. ఈరోజు కొంతమందిని మనం గమనిస్తాం, పరిశుద్ధమైన సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా డీప్గా ఉంటారు, దేవుడితో చాలా ఆత్మీయంగా ఉంటారు. కొద్ది రోజులు పరిశుద్ధాన్ని కోల్పోయి లోకములో జీవించినప్పుడు వాళ్ళలాగే చెడిపోతుంటారు, వాళ్ళలాగే జీవిస్తుంటారు. ఏమిట్రా
అప్పుడేమో అట్లా ఉన్నావు, ఇప్పుడేమో ఎట్లా ఉన్నావు అంటే ఏం మాట్లాడు, సరిగ్గా పోతూ ఉంటారు. బైబిల్లో అన్నారు కదా, 50వ కీర్తనలు అనుకుంటా, నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవిస్తావు, నువ్వు చెడిపోయినప్పుడు వారిని చూసినప్పుడు వారితో ఏకీభవిస్తావు, మళ్ళీ వచ్చినప్పుడు నా మాటలు వివరిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎందుకని అనగా స్థిరము లేని వ్యక్తులు. కానీ మరి బైబిల్లో చూస్తే యేసోబు అలా లేడండి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడే వేరైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు యేసోబుకి నేర్పించాడు. తన మీద అన్నల ప్రభావం ఏమి పడకుండా యేసోబు తనను తను కాచుకున్నాడు, తనను తను భద్రపరుచుకున్నాడు. అదంతా కూడా తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడే అంత సాధన చేసి సక్సెస్ చేసుకున్నాడు. ఇదే అమలాన్ని, ఇదే ఒక పరికరంలో ఐగుప్తులో ఆయన చేసినప్పుడు అక్కడ అమూలమైనవి. ఐగుప్తులో ఏ శక్తి కూడా యోసేపుని బలహీనత పరచలేకపోయినాయండి. అక్కడున్న నాగేతలు కావచ్చు, అక్కడున్న ఏ యొక్క చెడు కావచ్చు, ఏదైనా కానీ అందాలు సైతం కూడా యోసేపుని కనీసం కూడా కదిలించలేకపోయాయి. యోసేపుని. నిజమండి, లెక్క కూడా చేయలేదు యేసోబు అని. ఎవర్రా మీరు? నిజమే, అలా ఉన్నాము మనం. ఇవాళ గమనించాలి, మన జీవితంలో మనం అలా జీవిస్తున్నామని గమనించాలి. యోసేపును నేను ఎందుకు మాదిరిగా తీశాను అంటే, యోసేపు యవనస్తులు అందరిలో కూడా ఒక గొప్ప యవనస్తుడు, గొప్పవాడండి యోసేపు. యోసేపుని అన్నలో అమ్మివేశారు, అయినా కూడా దేవుని విడిచిపెట్టాడు. ఎంత బాధ అంటే అది, ఎంత బాధని సైతం ఆయన సహించాడు. యేసోబు గొప్పవాడు. అలాంటి ఈరోజు యవనస్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి యవనస్తులు ఇవాళ ఉన్నారా అని దేవుడు గమనిస్తున్నాడు. జాగ్రత్త, అలాంటి యవనస్తుడిగా నువ్వు జీవించావంటే 1000 సంవత్సరములు కూడా, 1000 తరాలు కూడా నీ గురించి దేవుడు ఇతరులకు పోలిస్తాడు, నీ గురించి తెలియజేస్తూ ఉంటాడు. అయ్యో ఆ రోజు యేసు పాదం ఉన్నాడే, అయ్యో ఆ రోజు ఫలానా వ్యక్తి ఉన్నాడే, అయ్యో ఆ రోజు ఫలానా సహోదరుడు ఉన్నాడే, అయ్యో ఆ రోజు ఫలానా సహోదరి ఉందే, నా కోసం నిలబడింది. యేసోబు నాలో ఎలా జీవించాడో, యేసోబు యవనస్తునిగా ఎలా ఉన్నాలో నిలబడ్డాడో, గొప్పవాడిగా ఎలా జీవించగలిగాడో, అలా ఇవాళ అతను కూడా జీవించారు, అలా ఇవాళ ఆవిడ కూడా జీవించింది అని దేవుడు కూడా మన తరాలు వచ్చారు. మన బిడ్డలు వచ్చిన తర్వాత దేవుడు వారికి అలాంటి వారిగా మనం జీవించితే బాగుంటుందా, లేదా తాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, లోకంలో పాడైపోయే వ్యక్తులుగా మనం జీవిస్తే బాగుంటుందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇంత చేసిన తర్వాత మనుషులను ప్రేమించాడు. మనం ఇంత చూసిన తర్వాత మనకేమర్థమైంది? మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. భూమిలో కాస్త లోకంలో ఉన్న ప్రతి ఒక్క యావత్తును కూడా నోటి మాటతో కలగజేసిన దేవుడు మనిషిని మాత్రము తన ఇష్టముగా, తన స్వారూప్యమందు, తన చేతులతో ఆయన నిర్మాణం చేశాడు. ఆయన ప్రేమ అండి, ఆయన పోటీకి చొప్పున చేశారు కాబట్టి ఆయనకు మనం అంటే ఒక మంచి ప్రేమ. అంత ప్రేమతో ఆయన సరిపెట్టుకున్నాడా? లేదో నా ప్రశ్న. అంత ప్రేమించిన దేవుడే, అంత ప్రేమించాడని దేవుడి గురించి ఆ రోజు ఆదముకు అవ్వకు తెలిసే అయినా పాపంలో ఎలా పడిపోయారు? వాళ్ళకి తెలీదా దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించాడో? తెలుసు. వారి కళ్ళ ముందే దేవుడు వాళ్ళకు ఆశీర్వదించాడు. వారి కళ్ళ ముందే దేవుడు వాళ్ళని ఎంతగానో అభివృద్ధి పరిచాడు. ఆయన ముందే, వాళ్ళ ముందే దేవుడు వారికి మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మంచిగా చూసుకున్నాడు. దేవుడు రాగానే ఆదాము ఎక్కడున్నావు, అమ్మా ఎక్కడున్నావు వచ్చేసి ఆయన తొడ మీద పడుకునే వాళ్ళంట. హల్లెలూయా. ఆయనకి వారికి ఉన్న ఆ సంబంధం అలాంటి గొప్ప సంబంధాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశారు. ఆయన కూడా వారు పాపంలో పడిపోయారు. ఎందుకు పడిపోయారు? ఎందుకు పాపంలో పడిపోయారంటే వారికి మధ్యలో సఖ్యత లేదు. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలిగి జీవిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. భార్యాభర్తలు మనం చూసినట్లయితే ఏమండి, మీరు అటు వెళ్ళండి, ఏమండి
మీరు ఇటు వెళ్ళండి. సో ఇలాగా వారి జీవితంలో జరుగుతూ ఉంది. భార్యాభర్తను కూడా చూస్తే మీరు ఈ పని చేయండి, నేను ఈ పని చేస్తాను, మీరు అది చేయండి, నేను ఇది చేస్తాను, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. వాట్ ఈస్ దట్? ఇది భార్యాభర్తలు అంటే ఇద్దరు కూడా ఒకటే ఒక శరీరంలో ఏర్పాటు చేయబడ్డారు. వారిద్దరు కూడా ఎప్పుడు ఒకటే మార్గంలో వెళ్ళాలి. ఈ చెక్కలను అతికించిన తర్వాత ఈ రెండు కూడా ఒకటే మార్గంలో వెళ్ళాలి. అంతేగాని విడదీసుకుంటే చెక్కల విడదీసి ఇది ఈ మార్గంలో ఇది ఈ మార్గంలో వెళ్ళాలని చూస్తే ఈ చెక్కలు విడిపోవటం అంటే ఎలా ఉంటుందని, అతికిచ్చేసిన తర్వాత విడిపోయిన తర్వాత వస్తే చూడండి గొడవలు, క్రాషెస్ మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి. వీళ్ళకి సంబంధం లేనట్లుగా ఒక ప్రత్యేకమైన వైర్యము వీళ్ళిద్దరికి ఏర్పడుతుంది. ఇలా జతపడిన వాళ్ళు ఎప్పటికప్పుడు విడిపోతారు. ఇలా విడిపోయారు అంటే ఫైటింగేనండి. నీ భర్త ఈరోజు తాగుపోతావచ్చు, నీ భార్య ఈరోజు వ్యభిచారి అవ్వచ్చు, వారు నీ ప్రేమను అంగీకరించకపోవచ్చు, వారు నిన్ను సరిగ్గా చూసుకోకపోవచ్చు, వారు జీవించే మార్గము సరైన మార్గము కాకపోవచ్చు. అందుకని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టే నీ భర్త నుండి మంచి వాడి కానటువంటి నీ భర్త, అంటే మంచి స్వభావము కానటువంటి నీ భర్త నుండి నిన్ను వేరుపరిచాడు. నీ యొక్క పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి, నీ భర్త మంచోడు కావద్దు కాబట్టి నిన్ను వేరుపరిచాడు. అదే విధముగా నీ భార్య యొక్క ప్రవర్తన దేవుడికి తెలుసు కాబట్టి, నీ భార్య మంచి ప్రదేశంలో లేదు కాబట్టి, మంచి నడవడికలలో ఆమె నడవట్లేదు కాబట్టి నీ భార్య నుండి వేరు చేశాడు. వాళ్ళు వేరైపోయారు. మరలా కలగొచ్చు కదా అంటే కలగొచ్చండి. వారు మారితే కలగొచ్చు కదా. వారి దేవుణ్ణి అంగీకరించి మళ్ళీ వాళ్ళ చెడు బుద్ధిని వాళ్ళు పతనం చేసేసుకొని మళ్ళీ దాన్ని సమాధి చేసేసి మళ్ళీ నూతనంగా వాళ్ళు ఏర్పాటు చేస్తే మనం వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ కొంతమంది అలా ఉండరుగా. మళ్ళా అదే స్థితి, భార్య వెళ్ళిపోయినా అదే స్థితి, భర్త వెళ్ళిపోయినా అదే స్థితి, మార్పు లేదు. సో ఇలా మార్పు లేని వాళ్ళు చివరికి ఏమవుతారంటే మరణానికి దారితీస్తారు, మరణానికి లోనవుతారు. మరణించిన వారే పరలోక రాజ్యానికి పోతారా? పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతారు. సో దేవుడు నిన్ను ఈరోజు ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. నీ భర్త నుండి వేరైపోయారని బాధపడుతున్నావా? నీ భార్య నుండి వేరైపోయారని బాధపడుతున్నావా? బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలుసు నీకు అతనికి సెట్ కాదని, దేవుడికి తెలుసు నీకు ఆవిడికి సెట్ కాదని. నీ ఇష్టానుసారంగా దేవుడి అనుమతి లేకుండా, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు వివాహం చేసుకున్న తర్వాత ఆ కర్మని అనుభవించింది మీరే అని అనుకుంటున్నారు కదా. మీతో పాటు దేవుడు కూడా అక్కడ బాధపడుతూనే ఉన్నాడు. నా మాట వినకుండా చేసుకున్నా, నా మాట వినకుండా అతనంటే ఇష్టం అన్నావు, అతనంటే నాకు అదన్నావు ఇదన్నావు, లేదా తండ్రి చెప్తున్నాడని చేసుకుంటున్నాను, తల్లి చెప్తుందని చేసుకుంటున్నాను అని అన్నావు. సహోదరా సహోదరి జాగ్రత్తగా విను. తల్లి చెప్పిందనో తండ్రి చెప్పాడనో, నీ యొక్క ఇష్టం ఉందనో నీ యొక్క ఇష్టము లేదనో, ఇదంతా కాదండి. ఇదంతా మనుషుల యొక్క కుటుంబాన్ని కట్టదండి. దేవుడి చిత్తము ఏంటి అని తెలుసుకున్న వారి జీవితమే వర్ధిల్లబడుతుంది. ఈరోజు పెళ్లి చేసుకుని నీవు దేవుడి చిత్తమై చేసుకున్నావా, దేవుడి చిత్తము లేకుండా చేసుకున్నావా? నువ్వు వివాహం చేసుకొని 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, దేవుడి సఖ్యత లేనప్పుడు, దేవుడి సమాధానం లేకపోయినప్పుడు నువ్వు మరణించే వరకు కూడా ఆ శోధన నీతో ఉంటూనే ఉంటుంది. అదే దేవుడి చిత్తమైన వారిని నువ్వు వివాహం చేసుకుంటే ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి, వారేమైనా తప్పు చేసినప్పుడు, నీ భర్త తప్పు చేసినప్పుడు, నీ భార్య తప్పు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి దేవా ఇతన్ని చేసుకోమన్నావేంటయ్యా, దేవా ఈవిడిని చేసుకోమన్నావేంటయ్యా, వీళ్ళు చూసావు ఎలా జీవిస్తున్నారో, నా మైండ్ తినేస్తున్నారు, నాకు ఉన్న స్థితిగతులను మార్చేస్తున్నారు ప్రభా, నాకు సమాధానం లేదు, సఖ్యత లేదు అని దేవుడు నువ్వు ప్రశ్నించగలుగుతావు. అలాంటి సమయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి పరిస్థితులు రాలేదు.
దేవుడు మాట ఇచ్చిన తర్వాత, దేవుడు చేసుకో అని చెప్పిన తర్వాత, దేవుడు అంగీకరించిన తర్వాత చేసుకున్న వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాలేదు. వచ్చినా కూడా అవి ఉండనే ఉండవు. వారికి సఖ్యత ఎక్కువ ఉంటుంది, శాంతి సమాధానం ఎక్కువ. దేవుడు చెప్పాడు కదా, ఆయన చూసుకుంటూ ఉంటారు. మనకున్న ప్రతి ఒక్క సమస్య కూడా, ప్రతి ఒక్క ఇబ్బందులు కూడా ఆయన అనుమతి లేకుండా రావు. ఆయన అనుమతి లేకుండా రావు. మరి సోదరి సోదరుడా, ఈరోజు నీ భర్త లేడేమో, నీ భార్య లేదేమో, భయపడక, దిగులు పడక, జడియక. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. ఆ ఏర్పాటుగా దేవుడు నిలబెడతాడు. ఏమీ లేని పేదరాలువా, భయపడబాకండి. ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఒక గొప్ప సేవకుడు, ఆ సేవకుడికి దేవుడు ఆ రోజు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ సేవకుడితో పాటు ఆ గ్రామంలో ఉన్న విధవరాలు కూడా దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? 3.5 సంవత్సరములు కూడా ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చింది ఆ దేశంలో. ఆ దేశంలో పెద్ద కరువు వచ్చినప్పుడే దేవుడు ఆ సేవకుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ విధవరాలి ఇంటికి వెళ్ళు, ఆ విధవరాలి ఇంట్లో నీకు నేను ఆహారం ఏర్పాటు చేస్తున్నాను. ఎవరింటికి వెళ్ళమన్నాడు దేవుడు? విధవరాలింటికి. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పలానా చోట పలానా వ్యక్తి ఉంది, ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకు ఆహారము నేను ఏర్పాటు చేస్తాను, అక్కడ నువ్వు ఆహారమును భుజించు. అప్పుడు ఆ రాజు క్షమించండి, అప్పుడు ఆ సేవకుడు అన్న మాట ఏంటో తెలుసా? దేవా, ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ అంత గొప్ప ధనవంతురాలా? అంటే ఆ 3.5 సంవత్సరాల కరువులో కనీసం అక్కడ ఏర్పాటు పడిన, అక్కడ ఏలుబాటు చేస్తున్న రాజుకు కూడా కనీసం తిండిపలు కూడా, తిండి తినడానికి కూడా ఆయనకు కూడా అవకాశం లేదు. అంత పరిస్థితి, అలాంటి కరువు వచ్చేసి, అలాంటి కరువు పరిస్థితిలో ఈ సేవకుడితో దేవుడు అంటున్నాడు, పలానా ప్లేస్లో ఒక మేడం ఉన్నారు, ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ దగ్గరికి. ఏంటి ఆవిడ అంత గొప్పరా, అంత గొప్ప ఆస్తిపరురా? దేవుడు అడిగినప్పుడు ఆవిడ ఆస్తిపరులు కాదు, ఆమె ఒక విధవరాలు, తినడానికి తిండి లేని విధవరాలు. అదేంటి ప్రభు? మరి చెప్పు ప్రభు, ఆ గొప్ప ఇల్లు ఎవరంటే చెప్పాయి, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను. విధవరాలి ఇంటికి వెళ్ళమంటున్నా, అక్కడ ఏముంటుంది నాకు, వాడికే ఉండదు, ఇక్కడ నాకేం పెడతారు ప్రభా అని అనుకున్నాడు. అయినా కూడా దేవుడు చెప్పాడు వెళ్ళాడని. వెళ్ళిన తర్వాత అమ్మా అన్నాడు. రండి పాస్టర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏం బాగుంటానండి, ఇంత గొప్ప కరువులో, ఇంత పరిస్థితిలో బాగున్నారా అని అడుగుతున్నాడు. చూడండి, సేవకులకు లక్షణం. ఎందుకంటే సేవకులకు తెలుసు దేవుడు కాపాడతాడని, తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టడని తెలుసు. కాబట్టి బాగున్నారా? బాగున్నారండి, దేవుని కృపను బట్టి బాగున్నారు. మంచిది. తినడానికి ఏమన్నా ఉందా? అయ్యారు ఏమన్నారండి? తినడానికి ఏమన్నా ఉందా అడిగారండి. ఉంది, కానీ కొద్దిగా పిండి మాత్రమే ఉంది, కొద్దిగా నూనె మాత్రమే ఉంది. ఒక పూటకు వస్తుంది. నాకు మా పిల్లోడికి 2 అప్పడాలు మాత్రమే వస్తాయి, 2 అప్పం మాత్రమే వస్తాయి. మేమిద్దరం ఈ పూట తినేసి ఆ ఆకలి బాధ తట్టుకోలేక చనిపోదాం అనుకుంటున్నామండి. కానీ పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? ఒక్కొక్క సేవకుడు తెలుసా? అమ్మా, ముందు నువ్వు చేస్తున్నావు కదా, అందులో మొదటి తెచ్చి నాకు ఇవ్వు, నేను తినాలని ఆశపడుతున్నా, నాకు ఇవ్వు. వాళ్ళు హృదయంలో అనుకుని ఉంటారు, ఈయనక్కడి పాస్టర్ రాదు, ఆయన తినడానికి మా దగ్గరే లేకపోతే నా దగ్గరికి వచ్చి తింటానంటున్నాడు, ఈయనక్కడి పాస్టర్ రా అని అనిపించింది అంటారా? ఆ కుమారుడు ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. ఆ తల్లి ఆత్మీయత కనుక ఆ బిడ్డ అనుకోని ఉండకపోవచ్చు, నాకైతే తెలియదు, కానీ బైబిల్లో లేదు. కానీ ఆ కుమారుడు అనుకొని వచ్చు, చిన్న పాలుడు కదా, ఈయనక్కడి పాస్టర్ రా. ఈరోజు అలాగే ఉన్నారు బిడ్డలు. తల్లికి తెలుసు కానీ ఒక దేవుని ప్రేమ బిడ్డలకి తెలియదు. నేర్పించండి దయచేసి. అయితే తీసుకురా అన్నాడు. ఆవిడ ఏం చేసింది? వెళ్ళి తీసుకొని వచ్చి సేవకుడికి సహోదరి సోదరా, దేవుడు ఆ సేవకుడిని ఆ విధవరాలి ఇంటికి ఎందుకు పంపించాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా? సేవకుడిని దేవుడు ఆ ఇంటికి ఎందుకు పంపించాడంటే, ఆ రోజు నుంచి ఆ ఇంట్లో కొదువు అనేది లేకుండా చేద్దామని. హల్లెలూయా! ఆ ఇంట్లో ఈ రోజు నుంచి కొదువు ఉండకూడదు అని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకని? ఆ విధవరాలు పడే కష్టాన్ని, ఆ విధవరాలు పడే ఆ ఇబ్బందిని
దేవుడు చూశాడు కనుక సేవకుని పంపించాడు. సేవకుని ద్వారా దేవుడు అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుడికి ఆకలి తినింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా కరువు పోయేంత వరకు 3.5 సంవత్సరాల వరకు ఆ ఇంటిలో ఆ పిండి కొదువు కాలేదు, ఆ నూనె కొదువు కాలేదు. ప్రతిరోజు 3 పూటల భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడి ప్రేమ అలాంటిది. దేవుడు ఏర్పాటు చేస్తాను. నువ్వు బాధపడకు. నేను ఒంటరిగా ఉన్నాను, నా బిడ్డలు వేసుకొని, నా కుటుంబాన్ని వేసుకొని నేను ఒంటరిగా ఉన్నాను. నా భార్య నన్ను విడిచిపెట్టేసింది, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, చనిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను, బాధపడుతున్నామేమో. సోదర జ్ఞాపకం చేసుకో దేవుడు చేసిన నీ కార్యం, దేవుడు నీ పట్ల చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏవేమి రోజున ఏవేమి నీకోసం ఏర్పాటు చేశాడు. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు ఆహారాన్ని అనుభవించాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోమా, దయచేసి జ్ఞాపకం చేసుకో బిడా. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమీ లేక నువ్వు ఆకలితో చావటము దేవుడికి ఇష్టము లేదో, కాకి ద్వారా దేవుడు ఆ రోజు భోజనాన్ని పంపించాడు, మాంసాహారాన్ని పంపించాడు. దేవుడు ఈరోజు నీకు ఏర్పాటు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు నీకు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. తినడానికి తిండి లేని స్థితిలో కూడా దేవుడు నీకు తినడానికి స్థితి ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, గొప్ప పెద్ద ప్రవక్త, ఒక గొప్ప భక్తుడు అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషికి కూడా 10,000 గొప్ప కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ దాట్? 10,000 కార్యములు దేవుడు ప్రతిరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తికి 10,000 కార్యములు దేవుడు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ 10,000లో మన జ్ఞాపకం చేసుకునేది 2, 3 ఏమిటి? దేవుడు లేనిదే, దేవుడి అనుమతి లేనిదే, దేవుడి కార్యము లేనిదే నీవు ఉదయకాలంలో లెగుస్తున్నావా? ఈ రాత్రి పడుకునేవాడు పొద్దున్న లేడని బ్యానర్లో చూస్తున్నావు వాళ్ళ ఫోటోలు మనం. కానీ ఈరోజు నువ్వు బతుకున్నావే, అది దేవుడు చేసే కార్యం కాదా? లెగిసి నడుస్తున్నావే, అది దేవుడు చేసే కార్యం కాదా? పచ్చివాతం కలిగి కాళ్ళు చేతులు పడిపోయినాడు మంచం మీదే అన్ని అయినా కూడా నిన్ను దేవుడు లేపి నిలబెట్టి తిరిగేలా చేస్తున్నాడు. దేవుడి కార్యం కాదా? సర్వలోకములో ఉన్న అనుభవాన్ని నువ్వు కళ్ళతో చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. కళ్ళు ఇచ్చిన దేవుడు, కళ్ళుతో చూపిస్తున్న దేవుడు ఆశ్చర్యకార్యం కాదా? కళ్ళు తీసే అనుకుంటే ఆయన నిమిషంలో తీసేయడా? లోకంలో ఎంతమంది లేదండి కళ్ళు లేని వాళ్ళు. మాట ఒక్కరోజు మాట్లాడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కరోజు నోటిలో నుండి మాట మనం మాట్లాడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? సహోదరి సహోదరి, నువ్వు నేను మాట్లాడుతున్నాను, మన స్వరాన్ని దేవుడు నిలబెట్టాడు. అది గొప్ప కార్యం కాదా? మనం ఊపిరి పీలుస్తున్నాం, మనము ఆక్సిజన్ దేవుడు అందిస్తున్నాడు. ఒక్కరోజు ఆక్సిజన్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఒక గొప్ప సేవకుడు అంటున్నాడు తన తండ్రి గారికి ఒంట్లో బాగోలేనప్పుడంట హాస్పిటల్లో జాయిన్ చేశాడట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోజుకి ఆవిడికి ఆక్సిజన్ పెట్టడానికి రోజుకి 2 లక్షలు పే చేస్తాడు. రోజుకు 2 లక్షలు ఆయన పే చేస్తున్నాడు. దేనికి? ఆక్సిజన్ ఇవ్వడానికి. కొంతమంది అయితే 5 లక్షలు పే చేస్తున్నారు. మరి అలాంటి ఆక్సిజన్ దేవుడు ఫ్రీగా వితౌట్ కాస్ట్ నీకు ఇస్తున్నాడే, మనకిస్తున్నాడే. దేవుడు దానికి విలువేశాడా? దేవుడు చెప్పాల్సింది, నువ్వు పీల్చే ప్రతి ఆక్సిజన్కి నాకు డబ్బులే అని అన్నాడు దేవుడు? లేదు కదా, ఫ్రీగానే ఇచ్చాడు. అది దేవుడు చేసిన కార్యం కదా. ఇవాళ నువ్వు ఊపిరి పీల్చుకొని బట్టగలుగుతున్నావు, దేవుడు ఇచ్చిన కార్యం కదా. తిండి పెడుతున్నాడే, ఆహారం ఇస్తున్నాడే, నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నాడే, దూతలకు కానీ ఆయన దూతలను నీకు కావలిగా పంపిస్తున్నాడే. రోజుకి చూస్తే సుమారు 10,000 కార్యములు కూడా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం, ఏం ప్రేమ ఉంది? కనపడిన ప్రేమే 10,000 కార్యాలుంటే కనిపించేవి ఇంకెన్నాయి? హల్లెలూయా. కనిపించనివి ఇవైతే కనిపించేవి కూడా చాలా. నీకు ఉద్యోగం ఇస్తున్నాడు, వ్యాపారాన్ని ఇస్తున్నాడు, చదువులో మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఉత్తమైన స్థాయిలోకి తీసుకెళ్తున్నాడు. ఇవి మాత్రం మనకు గుర్తుంటాయి. కానీ దేవుడు చేసే అవన్నీ కూడా మనం పక్కన పడేస్తాం.
సహోదరి సోదరా, దేవుడు అంత చేసిన వాడు నీ మీద ప్రేమ కలిగి జీవించడని నువ్వు అనుకుంటున్నావా? నో, దేవుడు జీవిస్తాడు, ప్రేమ కలిగి జీవిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే 1000 తరాల వరకు కూడా నీ పట్ల ఆయన జరిగిస్తూనే ఉంటాడు. నీ పట్ల ఆయన కార్యము చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ ఆది అందే పాపం మొదలైపోయింది. ఆదాము అవ్వ నుండి పాపం మొదలైపోయింది. వారి కుటుంబం నుండి అలా అలా తరతరాలు కూడా పాపం పెట్టరేగిపోతూ వస్తుంది. ఈ పాపం 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 నిండిపోతుంది. పాపం ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. దేవుడు డిస్ట్రాయ్ చేసుకుంటూనే వచ్చాడు. ఆ రోజు అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఆ మొత్తాన్ని కూడా నేను కాల్చివేస్తున్నాను అని. నోవాహు కూడా చెప్పాడు, దేవుడు మొత్తాన్ని తుడిచివేయబోతున్నా, వాడ తయారు చేసుకోవాలి. దేవుడు చెప్పిన రీతిలో 2-3 సార్లు కూడా దేవుడు ఒక గొప్ప ప్రవాహాలను పంపించాడు. ఆ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయాలని ఆశపడ్డాడు. దేవుడు అలాంటి చేసిన తర్వాత మళ్ళా పాపం పెట్టలేకపోతుంది. భయం లేకుండా జీవించేశారు. పాపం చేస్తూనే ఉన్నారు. అలాంటి పాపం చేస్తూనే ఉన్నారు. దేవుడికి బాధగా ఉంది. ఏం చేయాలో తెలియదు. యేసుక్రీస్తు వారు ఇంత గమనిస్తున్నారు. తండ్రి పడే బాధ, ఆవేదన. తండ్రి అడిగాడు, ఏం చేయాలి? నా కుమారుడా, వెళ్తావా? నేను వెళ్తాను. నేను వెళ్ళి సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడి యొక్క పాపాన్ని నా మీద వేసుకుంటాను. నేను బలి అవుతాను ప్రభువా అని మన ప్రభువారు దేవుడికి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ! తండ్రికే అంత ప్రేమ ఉంటే తండ్రి కుమారుడు తనయుడు యేసయ్యకి, గొప్ప నాయకుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన అన్నాడు, నేను వెళ్తానండి. నేను వెళ్తానా? నేను వెళ్తాను దేవా అన్నప్పుడు ఈ దేవుడు అన్నాడు, నా కుమారుడా, భూమి మీద ఎలా ఉంటుందో తెలుసా? భూమి నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? తీసి పడేస్తుంది. నీ మీద ఉమ్ము వస్తారు, నిన్ను కొడతారు, ముళ్ళతో నిన్ను గుచ్చుతారు, కొరడాలతో నిన్ను కొడతారు, ముళ్ళ కిరీటం నీకు పెడతారు, శిలువ మోపిస్తారు. నువ్వు మరణించాల్సి వస్తుంది నాన్న. నువ్వు పడే శ్రమ మామూలుగా ఉంది. చనిపోయే వాళ్ళని చూస్తే అకస్మాత్తుగా చనిపోయే వాళ్ళు ఉంటారు, కొన్ని శ్రమలను బట్టి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు పడే శ్రమ బహు ఘోరం. కనీసం ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా ఆయన చనిపోయారు. ఇదంతా దేవుడు ముందుగానే యేసుక్రీస్తుతో వారికి తెలియజేశారు. కనీసం ఒక రక్తపు బొట్టు కూడా నీలో ఉండనీయకుండా నిన్ను కొట్టి చంపుతారు. మనం ఒప్పుకుంటామా? నో డాడ్, ఐ విల్ నాట్ గో. నేను వెళ్ళను అంటాం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అలా వెళ్తా, నా కుమారుడి కోసం నేను వెళ్తా, నా కుమార్తె కోసం నేను వెళ్తా, వాళ్ళని రక్షిస్తానికైనా నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళమ్మా అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. పసి పిల్లవాడిగా ఆయన తలుచుకుంటే గొప్ప దేవుడు రాజుల ఇంట్లో పుట్టొచ్చండి, కానీ దేవుడు పుట్టలా. ఒక ఊరి గుడిసెలో, అంటే పశువుల తొట్టిలో ఆయన పుట్టాడు. మరియమ్మ గారి గర్భాన ఆయన ధరించాడు. మరియమ్మ గారు ఒక నీతిమంతురాలు. ఆవిడ యొక్క పరిస్థితి మనం చూస్తే ఆవిడ ఎంతో గొప్పవారు. ఆ స్త్రీలలో, అక్కడ ఉన్న స్త్రీలలో పరిపూర్ణముగా ఏ పాపము లేకుండా జీవించిన స్త్రీ ఆవిడ ఒకటే. ఆవిడ అదేవిధంగా యేసయ్య వారి కూడా ఎటువంటి పాపము లేకుండా జీవించారు. వారి పాపము లేకుండా జీవించారు కాబట్టి దేవుడు ఒక అభిషేకం ఆమె మీదకు వచ్చింది. ఈరోజు గొప్ప తల్లిగా ఆమె ఏర్పాటు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ యొక్క గర్భంలో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఎందుకోసం వచ్చాడో ఈరోజు నీకు తెలిసిందా? దేవుడు రావాల్సిన అవసరం ఏంటి? లేదు. సర్వలోకములో ఉన్న మన కోసమే దేవుడు వచ్చాడు. ఆనందాన్ని దేవుడు అక్కడ చూసుకోవచ్చు. పరలోకములో గొప్ప ఐశ్వర్యం ఉంది. గొప్ప ఐశ్వర్యం ఉంది ఆయనకి. ఆ ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించవచ్చు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు వచ్చాడు భూలోకానికి వచ్చాడు. దరిద్రునిగా, దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? నీకోసం, పాపిలమైన నీకోసం, మన కోసం, మన ప్రపంచం కోసం, మనల్ని కాపాడడానికి దేవుడు వచ్చాడు. ఈరోజు అర్థమైందా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు? ప్రేమ లేకుండా వచ్చారు అంటే ప్రేమ ఉంది కాబట్టే వచ్చారు. సహోదరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రణాళిక ఏంటి అని జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు వచ్చాడు, వచ్చి తన తండ్రి పనిచేశాడు. వడ్రంగి
తన తల్లిని తండ్రిని సన్మానించాడు. వారిద్దరికి కూడా అనుకూలంగా ఆయన తయారయ్యారు. వారు చేసే పనిలో ఆయన కూడా పాలిపంచుకున్నాడు. తండ్రిని తల్లిని సన్మానించాడు. ఆయన వచ్చిన పని ఏంటి? పాపలను రక్షించాడు. అదే విధముగా తనని కనిన తల్లిదండ్రులను కూడా ఆయన గౌరవించాడు. వాళ్ళకు కూడా సహాయం చేశాడు. రైట్? అలా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. తల్లిదండ్రులు సన్మానించాడు. దాన్ని బట్టి కూడా తల్లిదండ్రుల పని మనం చేయాలి. వారికి సహాయంగా మనం నిలబడాలని మనం తెలుసుకోవాలి. అండ్ ఆల్సో దేవుడు తల్లిదండ్రుల యొక్క పని చేసిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని పనిచేయటం మొదలుపెట్టారు. పరలోకమున్న తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆ చిత్తము చేయడానికి ప్రారంభం చేశాడు. సువార్తను ప్రకటించాడు. ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపాడు. అలాంటి గొప్ప కార్యములు చేశాడు. నేనే మెస్సయ్యా, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. నేనే మెస్సయ్యా, నీ కోసం నా కోసం వచ్చి ఉన్నాడు. వచ్చాడు. సర్వలోకమును ఎంతో మంచిగా ముందుకు తీసుకెళ్ళి పాపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ పాపాన్ని తగ్గించేశాడండి. పాపాన్ని ఆల్మోస్ట్ కప్పిచ్చేశాడు. సమాధి చేసేసాడు. దాన్ని అంతము చేసేసాడు. దాని క్రియను లైపరిచేసాడండి. పాపాన్ని అంతము చేసేసాడు. నిర్మూలమైన పరచడానికి, అంటే డిస్ట్రాయ్ చేసేయటానికి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు మనుషుల పాపమును ఆయన సిలువ ఎక్కాలి. రైట్? ఆయనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది. ఆ కొండ మీద దేవుడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు ఇచ్చిన సమయం దగ్గర పడింది. వారు వచ్చి నన్ను పట్టుకోబోతున్నారు. నేను సిలువ ఎక్కబోతున్నాను. దేవుడు ఆయనకి ప్రకటన చేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడికి దుఃఖం వేస్తుంది. దేవా, మరణం అంటే ఏంటి? మరణించడం అంటే ఏంటంటే దేవుడు మన చేతులు, ఆయన చేతుల్లో ఉన్న మనల్ని విడిచిపెట్టి, దేవుడు మనల్ని ఇలా పట్టుకొని ఉంటాడు కదా. ఇలా పట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన ఇలా విడిచిపెట్టేస్తాడో అప్పుడే మనకి మరణం అనేది దేవుడికి అది జ్ఞాపకం వస్తుంది. దేవా, రేపటి దినాన నేను సిలువకి ఎక్కినప్పుడు నేను మరణించాను. మరణించడం అంటే ఏంటి? నువ్వు నన్ను వదిలేయటమే. నువ్వు నా చేతులను వదిలేయటమే. నీ చేతిలో ఉన్న నన్ను వదిలేయటమే. నువ్వు నన్ను వదిలేస్తావు కదా. రేపటి దినాన నువ్వు నన్ను వదిలేస్తావు కదా. నన్ను వదులుంటావు కదా. నిశ్చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు. గిన్నె అంటే ఈ శ్రమ, ఈ పరిస్థితి, ఆ మరణం నన్ను తప్పించయ్యా, నిశ్చితమైతే తప్పించయ్యా అని వెంటనే దేవుడు కూడా రక్షణ రియలైజ్ అయ్యాడు. వెంటనే అన్నాడు, లేదు లేదు దేవా, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావో అదే జరగాలి, కానీ నాతో అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకున్నారు. నిజమే, నా తండ్రి గొప్పవాడు. ఆ యేసయ్యకున్న ప్రేమే ఈ లోకములో ఎవ్వరికీ లేదు, ఎక్కడ లేదండి. తల్లిదండ్రులకి లేదు, అక్క చెల్లెలకి లేదు, అన్న తమ్ముడికి లేదు, ఎవ్వరికీ లేదండి. దేవుడికి నా ప్రేమ, ఆ యేసయ్యకున్న ప్రేమ. నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లి, నీ అక్క, నీ అన్న, నీ తమ్ముడు, నీ తోడు పుట్టినోళ్ళు, నీ కుటుంబం, ఎవరు నీ కోసం సాహసం చేయదు మరణించడానికి. మనం నమ్ముకున్న మన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను విడిచిపెట్టిన రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఎంత గొప్పవాడు అన్నాడు. యేసుక్రీస్తు వారికి సిలువ వేశారు. రక్తమంతా కొట్టారు, తిట్టారు, అపహసించారు, ముఖం మీద ఉమ్ము పోసారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఇంత శ్రమ దేవుడు, ఎంతో శ్రమ యేసుక్రీస్తు. ఈ సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దీని గురించి నేను ఆలోచన చేశాను. బాగా బాధపడ్డా. అంత శ్రమను నువ్వు అనుభవించావు ప్రభువా అని ఎంతో బాధపడ్డా. ఆ రోజు నేను మదన పడుతూ ఉన్నాను, అంత శ్రమ పడ్డాను. ఒక వీడియోని చూశాను. ఆ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువాన్ని
ఒక దాని మీద అంటారు, దాన్ని మర్చిపోయాను పేరు. ఒక చెక్క టైప్లో ఉంటుంది, దానికి ఇలా గొలుసులతో కట్టేసి ఆయనను కొరటాలతో కొడుతూ ఉన్నప్పుడు, ఇలా లాగుతున్నప్పుడు ఆయన శరీరము విడిపోతుంది. ఆయన నుండి ఆయన శరీరం చీలిపోతుంది. రక్తపు జ్వాలను, రక్తపు నది అక్కడ ఏర్పాటు పడుతుంది. నేను చూసి నా హృదయం పాడైపోయింది. చాలా వేదన పడింది. ఎంతో ఏడుపు వచ్చేసింది ఆ రాత్రిని ప్రార్థన చేసుకుంటూ. దేవా, ఏముంది నాలో అంత ప్రేమించడానికి? ఇంత దరిద్రమైన జీవితంలో నన్ను ఇంతగానో ప్రేమిస్తున్నావా? ఏముంది ప్రభు అని ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నానండి. ఏం చేయమంటావు దేవా? నీకోసం ఏం చేయమంటావు చెప్పు. ఏదైనా చేస్తాను ప్రభా, ఏదైనా చేస్తా, చావుకైనా వెళ్తాను, చెప్పునైనా ఏం చేయమంటావు అని అడిగాను. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతున్నాడు. అదే ప్రదేశానికి నేను తీసుకెళ్ళి, దేవుడు ఎక్కడైతే సంఖ్యలు వేయబడి కొట్టించుకుంటున్నాడో, ఎవరైతే ఆయన్ని హింసపెడుతున్నారో అదే ప్రదేశానికి దేవుడిని తీసుకెళ్ళారు. అక్కడ నేను నుంచుని ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని వారు కొడుతున్నప్పుడు, కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఆ రక్తం అనేది కారుతూ నా కాళ్ళకు టచ్ అవుతుంది, నా పాదాలకు ఆ రక్తం అనేది ఇలా నేను నా పాదాలు నిలిపినప్పుడు ఆ రక్తం ఇలా వెళుతూ నా కాళ్ళకు అలా టచ్ అవుతుంది. ఒక రకమైన ఫీలింగ్, చావు ఫీలింగ్, చనిపోవాలన్నట్లుగా రకమైన బాధ. ఏంటి ఇంత ఘోరంగా హింసించారా అని వేదన పడిపోయాను. ఎంతో ఏడుపు వచ్చేసి అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు చూపిస్తుంది ఏంటంటే, ఒక పక్కన అసలు అలాగా ఆయన హింసపడుతుంటే, అలా కొడుతూ ఉంటే, అక్కడ ఉన్న సైనికులు దేవుణ్ణి అలా హింసిస్తూ ఉంటే, మనలాగా షర్టు ప్యాంట్ వేసుకొని, చీరలు కట్టుకొని, డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి లైన్లో నుంచొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిడుగుతులు గుద్దుతున్నారండి. ఆయన ముఖం మీద గుద్దుతున్నారు. నేను షాక్ అయిపోయింది. ఏం జరుగుతుంది? ఆయన మన కోసం ఎంత శ్రమ పడుతుంది, ఆయన మన కోసం ఎంత చేస్తుంటే, మరలా వచ్చి ఆయన పిడుగుతులు గుద్దుతున్నారు. ఎవరిలో బతిచిపోయిందా వెళ్తే అని చెప్పి నేను పరుగులు తీసి, అయ్యా మీకు వందనాలమ్మా, అయ్యా మీకు వందనాలయ్యా, ఎవరు మీరు? ఎందుకు అలా కొడుతున్నారు ఆ గొప్ప వ్యక్తిని? మన కోసం మరణించిన ఆయన్ని, మన కోసం అంత త్యాగము చేస్తున్న ఆయన్ని ఎందుకు అలా కొడుతున్నారు? ఏం చేశాడు ఆయన అని మీరు అంత హింస పెడుతున్నారు ఆయన్ని? నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన ముఖము నిండా రక్తపు మడుగులో మాట వచ్చి రానట్లు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాకు మరణ ఈ లోకములో మనుషులు పాపము చేసిన ప్రతిసారి మరే పాపం అయితే చేస్తారో ఆ పాపము చేసిన ప్రతిసారి వారు నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద గుద్దుతారయ్యా, ఇలాగే నన్ను గుద్దుతారు, ఇలాగే నన్ను బాధ పెడతారు అని దేవుడు ఏడుస్తున్నాడు. అలా ఏడ్చినప్పుడు అది చేసిన రాకుండా నిజంగా ఆ రోజు నేను పడిన వేదన అంత కాదు. అది గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళా నాకు బాధగా దేవుడు అంత స్పష్టంగా ఆ రోజు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి రుణపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం రుణపడి ఉండాలి. ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన చివరికి మన పాపములను ఆయన మీద వేసుకున్నారు, మరణించారు. ఆయన మరణము, ఆయన యొక్క రక్తము మన పాపములను వేసిన మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నారు. సహోదరి సహోదరా, ఈరోజు నీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రేమ లేకుండానే ఈ లోకానికి వచ్చారా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, నువ్వు నరకానికి వెళ్ళకూడదు కాబట్టి, నీ యొక్క పాపమును తుడిచివేయాలి కాబట్టి ఆయన లోకానికి వచ్చిన పని చేసుకొని వచ్చారు.
నీ కోసం మరణించారు, నీ పాపము తుడిచివేశారు, నీ దేవునికి దగ్గర చేశారు, ఆయన మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును మరణించారు. దేవుడు ముందుగానే చెప్పాడు, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన తిరిగి లేస్తారు. హల్లెలూయా. మరణించిన దేవుడు తిరిగి లేచాడు. నీకు నమ్మకం ఉందా? నువ్వు అంటావు కదా ప్రశ్న, మనుషులను దేవుడు కాపాడాడు కదా. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగిలేగో లాజరుని బతికించిన దేవుడు, చిన్న బిడ్డని తిరిగి లేపిన దేవుడు, మరణాన్ని సైతం ఓడించిన దేవుడు, ఆయన మరణాన్ని కాపాడుకోలేకపోయాడా? ఆయన చనిపోయాడా అని అన్నావు కదా. నీ ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు. 3వ దినాన ఆయన తిరిగి లెగస్తానని చెప్పాడు. 3వ దినాన లేచాడు. 3వ దినాన ఆయన బయటికి వచ్చి తన ఈ యొక్క శిష్యులను కలిశాడు. హల్లెలూయా. శిష్యుని కలిశాడు. ఆయన ఆరోహమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు, నేను వెలుచున్నాను, తిరిగి వస్తాను. నా పోలిక ఉన్నవాళ్ళు, నాలా ఉన్నవాళ్ళు, నా బిడ్డలను నేను తీసుకొని పరలోకానికి పోతాను. హల్లెలూయా. సిద్ధముగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ వస్తుంది. సిద్ధముగా ఉన్నావా? ఆర్ యు హియర్? ఆర్ యు హియర్ టు ప్రైజ్ గాడ్? ఆర్ యు రెడీ టు సీ ద గాడ్? ఆర్ యు రెడీ టు వాచ్ హిమ్? ఆయన చూడటానికి సిద్ధముగా ఉన్నావా? దేవుడు ఇప్పటికి కూడా నీకు నాకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. పాపమును వదిలేసాము, మళ్ళా పాపంలో పడిపోతున్నాం, వదిలేస్తున్నాం, పడిపోతున్నాం. పడిపోవటం వద్దో, నిలబడే శక్తి ఉంది నీకు. ఏ పాపము దగ్గరికి వెళ్ళబోచుండగా ఒకసారి ఆలోచన చేయలేకపోతున్నావా? యేసయ్య చేసిన కార్యాన్ని, నీకోసం బలి అయినా ఆ కార్యాన్ని చూసి నువ్వు ఎలా వెళ్ళబోతున్నావండి? ఎలా వెళ్ళాలని కూర్చున్నామండి? ఆలోచించి పాపానికి ప్రేరేపించినప్పుడు సార్ ఆ పాపం అంచులోకి నువ్వు వెళ్ళబోచుండగా, అందులో కాలు పెట్టబోచుండగా, ఆ ఊబిలో కాలు పెట్టబోచుండగా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయము నీకు తెలియజేస్తూనే ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తూనే ఉంటుంది. నో నో నో, పెట్టొద్దు కాలు. అది చీకటి ఊపి కాళ్ళు పెడితే వెళ్ళిపోతావు, మళ్ళీ తిరిగి రావు, జాగ్రత్త అనేది బోధిస్తూనే ఉంటుంది. దేవుడు చాయిస్ ఇచ్చాడు. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. అది చేయొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ నువ్వు చేస్తున్నావు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ చేతిలో ఉంది. నువ్వు పాడవాలన్నా నీ చేతిలో ఉంది, నువ్వు బాగుపడాలన్నా నీ చేతిలో ఉంది. కానీ దేవుడికి మాత్రం నువ్వు బాగుపడాలనే ఉండిద్ది, కానీ చెడిపోవాలని మాత్రము అది జ్ఞాపకం చేసుకోవాలి. సహోదర, ఈరోజు దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చి నీ హృదయపు తలుపుల్లో కొడుతున్నాడు. చూశారుగా ఫోటో ఏమనుంది ఇక్కడ? ఈ ఫోటోలో మనం చూస్తున్నాం కదా, ఇది మన యొక్క హృదయం, మన హృదయపు తలుపు. యేసుక్రీస్తు మహానుభావుడు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ ఫోటోని చూస్తూ, ఈ ఫోటోని నా ఎదురు పెట్టుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు బాధ వచ్చినప్పుడే చెవులు ఉన్నాయి కదా దేవుడికి, చెవులు, ఆ చెవు దగ్గరికి వచ్చి అరుస్తా, ఏంటయ్యా వినిపిస్తుందా, నా బాధ వినిపిస్తుందా అని దేవుడు నాతో మాట్లాడతాడు. నేను చెవులు ఉన్నవాడిని, నువ్వు మాటలు వినేవాడిని, వింటూనే ఉంటా, బాధపడ. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవు పడే బాధ నేను వింటూనే ఉన్నా, నువ్వు పడే బాధ నువ్వు చూస్తూనే ఉన్నా, నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట నేను గ్రహిస్తూనే ఉన్నా. బాధపడక, ఏదో ఒక రోజు నేను హెచ్చిస్తా. నీ సాక్ష్యం కట్టడానికి, నీ సాక్ష్యాన్ని నిలబెట్టడానికే నేను ఈరోజు నీకు శ్రమలను నేను అంగీకరిస్తున్నా, శ్రమలను నీకు పంపిస్తున్నా. నిలబడు, నీ సాక్ష్యాన్ని నీవే కాపాడుకో అని దేవుడు నీకు ఇవాళ సవాలుగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా దేవుడు ఈరోజు నీరదకు తలుపులను కొడుతూ ఉన్నాడు కనుక వచ్చి ఆయన తలుపులు తీస్తే ఆయన నీతో ఉంటాడు. ఆయన నీలోకి రావటానికి, నీ హృదయంలోకి రావటానికి, నీ గృహంలోకి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన వస్తున్నాడు. వస్తామని కూడా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల రక్షక, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు.
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఎవరో? ఆయన లోకానికి రావటానికి కారణం ఏంటి? వచ్చి ఏమి చేశారు? పాపాన్ని తీసివేశారు. మా పాపాన్ని ప్రభువా తుడిచివేశారు. నిత్యత్వం వారసుగా చేశారు. మా జీవితాన్ని కాపాడుకునే వారిగా చేయండి. ఈరోజు మా స్థితిగతులను మార్చండి దేవా. పాపిష్టి వారైన మమ్మల్ని మంచిగా సంపూర్ణముగా నిలబట్టకు సహాయం దయచేయండి. నీ కొరకు నిలబట్టకు సహాయం దయచేయండి. పాపము చేసే ప్రతిసారినైనా నిన్ను గుద్దుతున్నాం, నిన్ను బాధ పెడుతున్నాం, నిన్ను శ్రమ పెడుతున్నాం అని గ్రహించి ఆ పాపానికి దూరముగా ఉండి నిన్ను ఆనందపరిచేవారుగా, నీ ముఖములో నవ్వు తెప్పించేవారిగానే మేము ఉండాలి, కానీ దుఃఖము తెప్పించేవారిగా మాత్రం అతి కృపలు నాకును నా ప్రియులందరికీ నీ బిడ్డలందరికీ దయచేయండి. పేరు పేరున ఈ రోజు ఈ వాక్యముని సందేశాన్ని ఈ మాటను ఎవరైతే విన్నారో వారందరిని దీవించబోతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరు పేరు అందరిని దీవించుకుని ఆశీర్వదించు. కుటుంబాన్ని కట్టండి, నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు దేవునితో మాట్లాడారు వాళ్ళు. గట్టిగా చెప్పట్టు కూడా దేవుని మహిమపడతామా? యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఎంతో దగ్గరగా ఉన్నారు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. సందేశం నాకు అనుకూలంగా ఉంది బ్రదర్ అన్నట్లయితే కామెంట్ రూపంలో మీ యొక్క అభినందనలు తెలియజేయండి. నేను గ్రహిస్తాను. దేవుడి పట్ల మీ యొక్క ప్రార్థనలు దేవుడికి నేను సమర్పిస్తాను. దయచేసి నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు వచ్చే సమయానికి మనందరం కూడా సిద్ధముగా ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలి, నాతో పాటు మీరందరూ కూడా పరలోకానికి రావాలి, మనందరూ అక్కడ కలవాలి. దేవుడు మనకి సహాయం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.